వెల్లుల్లి రసం బాలింతకు పెడితే పాలు బాగా వస్తాయి. సో చాలా మంచిది బాలింతలకు పెడితే. సో ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒలిచిన వెల్లుల్లి తీసుకోవాలి. వాటిని మనకు ఎంత కావాలో అంత తీసుకొని కొంచెం దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇది పాలు బాగా వస్తాయని పెద్దోళ్ళు చెప్పేవారు. సో నేను కూడా ట్రై చేశాను. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది. సో బాండీలో కొంచెం ఆయిల్, 2 స్పూన్ ఆయిల్, దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి బాగా మిక్సీ చేయాల. వీటిని వెల్లుల్లిని ఎక్కువ కాల్చొద్దు, చేదు అనిపిస్తుంది. సో మామూలుగా ఉన్నప్పుడే వాటిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి కారం బాలింతలకు పెడితే చాలా మంచిదండి. ట్రై చేయండి, పాలు బాగా పడతాయి. సో పెద్దోళ్ళు చెప్పేవారు కదా, వాళ్ళ మాట ఖచ్చితంగా వినాలి. మేమైతే ట్రై చేస్తున్నాము, మాకు వర్కౌట్ అయ్యింది. సో ప్రాసెస్ ఇదే అండి. కొంచెం ఉప్పు, కారం ఇలా వేసిన ఫైనల్గా అయితే కొంచెం వాటర్, అంటే మనకు ఎంత కావాలో అంత రసం, కొంచెం వాటర్ పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఫైనల్గా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. ప్లీజ్, నా కొత్త యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య రాథోడ్. ఫైనల్గా అయితే రసం అయితే రెడీ.